విద్యుత్ షాక్తో ఇళ్లు తగలబడిన చాకలి అంతమ్మ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని, ఇందిరమ్మ ఇళ్లతో పాటు నష్టపరిహారం అందించడం జరుగుతుంది అని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ పట్టణం శివారెడ్డిపేటకు చెందిన చాకలి అంతమ్మ ఇల్లు శుక్రవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ తరపున అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకుడు మధు, రెడ్డి నాయక్, మురళి, వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్, ముదిరాజ్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లు అన్నప్పుడు అన్నీ ఉంటాయి. ఇంట్లో కుక్కర్ అయితే అస్సలు వాడలేదు. మేము పడుకుని ఎట్లా కలిపోయింది ఏమో. ఇక వనగాళ్ళు పడుతున్నాయి ఏమంట అంటే రేట్ల మీద పడితే దర్వాజ తీసుకొని వెళ్తాక బగ్గులు మాట ఇది మొన్న రిపేర్ చేసుకున్నారు. 1 month అంటే 1 month కింద రిపేర్ చేసుకున్నారు. కొడుకులు లేరు, బిడ్డలు. ఆమె బిడ్డే మన్మాడు ఉంటాడు. ఆమె కొడుకుంటాడు. మొన్న పెట్టిన ఇందిరామిల్లుకు పెట్టాను. ఇది ఒకటి రూమా కలిపోయింది. సర్టిఫికేట్ అవి మీ సేవకు సంబంధించిన కులము మంచం ఉండే, టేబుల్ ఉండే, ఇస్త్రీ టేబుల్ ఉండే. అంటే కట్టెలు కలిపినాక పడిపోయింది. షార్ట్ సర్క్యూట్ అయినట్టు నమస్తే మరో గారు. ఈ శివరెడ్డిపేటలో ఒకటి షార్ట్ సర్క్యూట్ వచ్చి ఒక ఇల్లు కలిపినట్టుంది. నైట్ కలిపోయిందంట. మేమందరం ఇక్కడనే వచ్చినాము, ఇక్కడికి వచ్చినాము. మళ్ళీ మీరు ఒకసారి ఇది మన ఆరో పంపిస్తారా లేకుంటే మీరు వస్తారా చూసి ఒకసారి ఈమె పేరేమో చాకలి అంతమ్మ. మధు అని ఉంటాడు. మా మధు నంబర్ మీకు ఇస్తాను, నేను మేము పంపిస్తా. పంపించండి, మేము వచ్చిన మేమే ఉన్నాము. ఎంఆర్ ఆఫీస్ నుంచి కూడా వస్తున్నారు ఇప్పుడు. సార్ రెవెన్యూ ఆఫీసర్ వస్తాడు. ఆయనతో కూడా మొత్తం చూసుకుంటాడు. ఏం కాలిపోయింది, ఎట్లా కాలిపోయింది ఏందని మొత్తం రాసుకొని ఫైల్ తయారు చేస్తారు. గవర్నమెంట్ నుంచి కూడా నీకు ఆర్థిక సహాయం వస్తుంది, అది కూడా తీసుకో. దాంతోపాటు మన ఇందిరమ్మ గృహాలకి దానికి ఇల్లు కట్టించి నీ ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకేనా? ఈరోజు ఈ శివరెడ్డిపేట గ్రామం ఉన్నటువంటి అనంతమ్మ, చాకలి అంతమ్మ గారి ఇల్లు రాత్రి షార్ట్ సర్క్యూట్ వచ్చి ఆమెకున్నటువంటి ఒక రూమ్ మొత్తం పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. మరి పొద్దున్నే మధు గారు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మరి ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా మేమందరం, మా రెడ్డి నాయక్ గారు, మా మాజీ కౌన్సిలర్స్ మురళి, చాపల శ్రీనివాస్, ముదిరాజు గారు, వేణుగోపాల్ రెడ్డి గారు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇంటిని మేము చూడడం కూడా జరిగింది, పర్యవేక్షించడం జరిగింది. ఎట్లా అయింది ఏం కదా అని చెప్పి అన్ని విషయాలు కూడా ఈ చాకలి అంతమ్మ గారితో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. మరి మేమందరం కూడా పడుకున్నాం. నైటు ఈ షార్ట్ సర్క్యూట్ వల్లనే
ఈ ఇల్లు కాలిపోయినది అన్నట్టుగా మరి అనంతమ్మ గారు కూడా చెప్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నేను కూడా చెప్పిన కాంగ్రెస్ పార్టీ మన చాకలి అనంతమ్మ గారికి అండగా ఉంటుందని చెప్పడం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ వారికి తప్పకుండా అండగా ఉంటుంది. మరి తప్పకుండా ప్రసాద్ కుమార్ గారితో మాట్లాడి వారికి ఆర్థిక సహాయం, అదేవిధంగా మరి కాలిపోయినటువంటి ఇంటి స్థానంలో ఒక ఇందిరమ్మ గృహాలు పెట్టించేసి తప్పకుండా ఇందిరమ్మ గృహం కూడా కట్టిస్తాం. ఆమెకు అంతమ్మకు తప్పకుండా మేము అందరం కూడా అండగా ఉంటామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీకు అందరికీ తెలిసిన విషయమే, మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మంచి మంచి కార్యక్రమాలు, మంచి ప్రజా సంక్షేమ పథకాలు, అదేవిధంగా మరి అభివృద్ధి కూడా ఒకవైపు, సంక్షేమ పథకాలు ఒకవైపు తీసుకొని వస్తూ ఉన్నాం. అన్ని విధాలు కూడా ఎక్కడెక్కడ రోడ్లు పాడైనాయో, మరి మన వికారాబాద్కు వచ్చే రోడ్డు చూస్తుంటే కొత్తగా నుంచి పూర్తిగా పాడైపోయి ఉండే. మరి మాజీ ఎమ్మెల్యే మెతుకానంద్ గారు ఎప్పుడు కూడా ఆయన పట్టించుకోలేదు. మరి ఆయన 5 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉండే, అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే, మరి 9 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే. మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ ఉండే కానీ ఎక్కడ ఏ రోడ్ల గురించి పట్టించుకోలేదు. మరి ఆయన మాజీ ఎమ్మెల్యే గారు నేను మొన్ననే అక్కడ మన మదుగు చిట్టంపల్లి తాండా ఆయన అక్కడ ఒక వ్యక్తి హాస్టల్లో ఉండి చనిపోతే మరి అక్కడికి వెళ్ళిండు. అక్కడికి వెళ్ళి చూసి ఆయన చెప్తా ఉన్నాడు, మోరీలకు పాడైనాయి, అవి పాడైనాయి అని చెప్పి. మరి మోరీలు నీకు ఇప్పుడు కనిపిస్తున్నాయా? 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండ్రి, మరి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మీకు మోరీలు కనిపించలేదా? మరి ఈ రోడ్లు కనిపించలేదా? మరి ఏ ఒక్క మోరీ కూడా కట్టించిన పాపాలను పోలేవు. మున్సిపాలిటీ ఏ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకురాలేవు. మున్సిపాలిటీని ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయలేవు. మరి నీకు ఈరోజు ఇవన్నీ మోర్లు కనిపిస్తున్నాయి, రోడ్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నువ్వు ఏదైతే రోడ్డుకు పోయినావో, మన మదుగు చిట్టంపల్లి నుంచి ఆ తాండకు ఏదైతే రోడ్డు మీద పోయినామో ఆ రోడ్డు వేసింది మా ప్రభుత్వం వేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రికి ప్రసాద్ కుమార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ తాండకు రోడ్ వేయడం జరిగింది. మరి ఆ రోడ్డు మొత్తం ఇప్పుడు పాడైపోయింది. ఈరోజు పొద్దున్నే చూసినాం రోడ్డు మొత్తం పాడైపోయింది. వాళ్ళు కూడా ఈరోజు అడుగుతా ఉన్నారు అక్కడ రోడ్డు పాడైపోయింది అన్న చేయాలని చెప్పి. తప్పకుండా మేము చెప్పినాం వాళ్ళకు, దీన్ని రిపీట్ పెట్టిద్దాం, మళ్ళీ రిపీట్ చేస్తాం. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ మీకు ఈ రోడ్ వేసింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మళ్ళీ రోడ్ వేస్తాం మీ తాండకు అని చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి సంక్షేమ పథకాల విషయానికి వస్తే కూడా ఈరోజు ఇందిరమ్మ గృహాలు కానీ, లేదంటే ఈ ఆరోగ్యశ్రీ 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు తీసుకుని రావడం కానీ, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు కానీ, మరి అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ, మరి 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ కానీ, ఈ విధంగా బ్రహ్మాండమైన పథకాలు, సంక్షేమ పథకాలు ఈరోజు తీసుకొని వస్తున్నాం. ఈరోజు రైతు భరోసా కూడా మరి ఎకరాకు 12,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. మరి వారు ప్రకటించిన విధంగా ఇంచుమించు ఒక వారం రోజుల నుంచే మనకు అన్ని విధాలుగా ఒక 1/2 ఎకరం నుంచి మనం పడుకుంటూ వస్తున్నాయి. మన నిన్నటి వరకు ఇంచుమించుగా 2 ఎకరాల వరకు ఏమో పడ్డాయి. ఇంకా మిగతా కూడా అందరూ కూడా సాగు భూమి ఎంతవరకు అయితే ఉంటుందో ఎన్ని ఎకరాలకు కూడా, ఎన్ని ఎకరాలైనా సరే ఉండని, అన్లిమిటెడ్గా ఎన్ని ఎకరాలున్నా సరే సాగు భూమి అంతటికీ కూడా రైతు భరోసా ఇస్తామని చెప్తున్నాం. తప్పకుండా రైతు భరోసా కూడా చేస్తాం. అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా ఏకకాలంలో 2 లక్షల రూపాయలు చేస్తామని చెప్పినాం. ఇంచుమించుగా 60-70% ఇప్పటికి చేసినాం. ఇంకా మిగతా 30% కూడా, మిగతా 40-30% కూడా చూసుకొని తప్పకుండా 100% రైతు రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.